నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలితం లభిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 9 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాలకు, తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5 గంటల 53 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. కరణము భవ ఉదయం 7 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి బాలవ రాత్రి 7 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము విష్కంభం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుండి 6 గంటల 11 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 21 నుండి 4 గంటల 46 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాల నుండి 6 గంటల 1 నిమిషము వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 33 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 9 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. పునర్వసు నక్షత్రం ద్వాదశి తిథి ఆదివారం కలియకతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ సమయంలో చేయవలసిన అతి ముఖ్యమైనది ఏమిటంటే అప్పు తీర్చడం, ఏదైనా రాబడి పెంచే పనిని చేయడం. ఈ యోగ సమయం సాయంత్రం 5 గంటల 53 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే మీ నక్షత్ర బలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విచిత్ర వీర్యునికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. ఈరోజు ప్రశ్న. అంబాలిక తండ్రి కాశీరాజుకు ఎంతమంది పుత్రికలు? 1, 2, 3, 4. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృషభ రాశి ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. మిథున రాశి చిరకాల పరిచయస్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. కర్కాటక రాశి అనుకున్న పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. సింహరాశి రాబడి అనుకున్న విధంగా ఉంటుంది. కన్య రాశి కొత్తగా మొదలుపెట్టిన కొన్ని కార్యాలు నిదానంగా పూర్తి కాగలవు. తులారాశి ముఖ్యమైన పనులలో అడ్డంకులు తొలగుతాయి. వృశ్చిక రాశి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఆదాయం అంతగా లేకున్నా అవసరాలు తీరుతాయి. మకర రాశి కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి. కుంభరాశి రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. మీనరాశి ఆత్మీయుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.